అనకాపల్లి జిల్లా వి మాడుగుల ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో గైనకాలజిస్టు డాక్టర్ లేకపోవడంతో ఓ గర్భిణీ మహిళ హాస్పిటల్కి రాత్రి 1 గంట సమయంలో హాస్పిటల్ చేరడం జరిగింది. ఆమెకి సరైన వైద్యం సదుపాయం లేకపోవడంతో సకాలంలో డాక్టర్లు అందుబాటులో లేక పేషెంట్ పురిటి నొప్పులతో బాధపడుతూ ఈ బాధను చూసి కన్న తల్లిదండ్రులు చూడలేక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయారు. కొత్త పిల్ల ఏం పేరు నీ పేరు? నా పేరు రాజారావు. ఏమైంది? ఏమైందంటే ఉదయం నైట్ 1 గంటకు వచ్చినాం. నైట్ 1 గంటకు వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా రెస్పాన్స్ లేదు. 10 గంటలకు డాక్టర్ గారు వస్తానన్నారు, ఏం చెప్పలేదు. మళ్ళీ అడిగిన తర్వాత మధ్యాహ్నం వస్తానన్నారు. డాక్టర్స్ లేక మీ అమ్మాయి డాక్టర్ గారు వచ్చారు, వచ్చి మళ్ళీ 1 గంటకి వచ్చి మీకు ఏదో చెప్తామన్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమైనా మళ్ళీ ఏంటన్నారు, సరే మీరు ఎక్కడికో తీసుకెళ్ళిపోండి, మరి ఇంకెందుకు మీరు ఇష్ట ప్రకారం తీసుకుపోతాను కదా అన్నారు. సరే అయితే మరి ఎవరో రెస్పాన్స్ లేరు, అందుకే తీసుకెళ్ళిపోతాను. అంటే మాడుగుల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినా సరే మీకు న్యాయం జరగలేనట్టే. ఓకే, అరే డాక్టర్ అంటే ఇప్పుడు ఉంచమని ఏమైనా చెప్పలేదు? ఉంచండి అని పేషెంట్ ఉంచని అనలేదా? ఉంచమంది అంటే రెస్పాన్స్ లేదు. ఇంకా 1 గంట తీసుకొచ్చి నైట్ ఇప్పుడు వచ్చి మాకు ఎవరో రెస్పాన్స్ లేదు. నేనైతే పక్క టీడీపీ నాయకుడిని, అప్పటిదాకా ఫోన్ చేసినాను, చేసినా కూడా ఎవరు కూడా రెస్పాన్స్ లేరు. మెయిన్ అది అనమాట. ఇంజక్షన్స్ టాబ్లెట్స్ ఏం ఇవ్వలేదు అనమాట. ఇంజక్షన్ ఇస్తాను, టాబ్లెట్ ఇస్తాను, కానీ ఎవరో మరి ఏం చెప్పలేదు. ఇంకా డెలివరీ డేట్ ఎప్పుడు వస్తుంది ఏంటి అన్నీ కూడా చెప్పారు. అన్నీ చెప్పినారు, చెప్తే మరి ఆగండి అంటారు. ఆగినాం ఇప్పుడు దాకా నైట్ 1 గంట నుంచి ఎవరు లేరు.